మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఈరోజు న్యూజెర్సీలో ఫస్ట్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ని లాంచ్ చేయడం. సో దీనికి ముఖ్య అతిథిగా ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నిష్ పటేల్, కమ్యూనిటీ లీడర్ సాకేత్ చదలవాడ అండ్ అవర్ సాయిదత్ పీఠం చైర్మన్ రఘు శంకరమంచి, అదేవిధంగా మన ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజరీ కౌన్సిల్, ఎవ్రీబడి ఈజ్ హియర్ టు లాంచ్ టుడేస్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్. సో దిస్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ ఎవ్రీ సండే ప్రతి మంత్ 9 to 12 ఇదే ప్లేస్లో సాయిదత్త పీఠంలో కంటిన్యూస్గా జరుగుతుంది. ఇది ఒకరోజు చేసే కార్యక్రమం కాదు. మాటా తరఫున అమెరికాలో ఇంతకుముందే అట్లాంటాలో పర్మనెంట్ హెల్త్ క్లినిక్ ప్రారంభించాము లాస్ట్ 2 months బ్యాక్. ఇప్పుడు ఇక్కడ December 1st నుంచి న్యూజెర్సీలో ఈ యొక్క హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ని ప్రారంభించబోతున్నాము. దీనికి lot of doctors are actually supporting as a volunteer. They will come and screen and also suggest the next course of actions, any preventive measures, health education గురించి చెప్తారు. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా మెడికేషన్ కావాలంటే కూడా we have a pharmacy is also supporting us. They are actually giving us a free medication to all the patients, to the people who are coming to the Mata Health Screening Center. ఈ రకంగా మనకి యూత్ వాలంటీర్స్ అండ్ డాక్టర్స్ అండ్ సో మెనీ సపోర్టర్స్ హూ ఆర్ సపోర్టింగ్ ద మాటా కాజ్. వీ వాంట్ థ్యాంక్ దెమ్ ఫర్ దేర్ సర్వీసెస్. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఆర్కిటెక్ట్, విజనరీ ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ ఈజ్ నగేష్ చిల్కపాటి, కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్, అండ్ కళ్యాణి బెల్లంకొండ, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్, and Dr. Saraswati, who is actually instrumental coordinating with all the doctors and looking after all the logistics. And this is the teamwork, and with the support of all the AC and EC and board and RVPs, and who are all there to support every cause. You know, prati event Mata tarfuna meer chuste there are so many events are happening. So there are, each person is taking a lead in one area. So that's how we are making it happen. So we want to thank all the media who came here and supported us, and we'll continue to these kind of health screening centers in more cities in the future. So we just started it. This is a historic moment for Mata. అతి కొద్ది కాలంలోనే మనము న్యూజెర్సీలో తర్వాత అట్లాంటాలో ఈ యొక్క హెల్త్ క్లినిక్ను స్టార్ట్ చేసేసి మన యొక్క తెలుగు వారికి ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా అని అడగకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్క్రీనింగ్ సెంటర్ చేసేసి వీ వాంట్ టు సపోర్ట్ అవర్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మీ విజిటింగ్ పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ లేనివారు కానీ, ఈవెన్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ మీరు వచ్చేసి ఇక్కడ మీ యొక్క ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్. సో వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ లెర్న్ అండ్ గెట్ ద టిప్స్ టు cure the medication and the diseases. Thank you so much for your support. ఆ రోజు ఏ రోజైతే లాంచ్ చేశారో అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఒకటి కాదు, ఒకటి అవ్వక ముందే ఒకటి సాయిదత్త పీఠానికి ఆ పేరు ఉండేది, దాన్ని మించి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా సంతోషం. అందులోనూ దాంట్లో కూడా మాకు కూడా అవకాశం ఇవ్వటం చాలా, అందరికి కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, మాటా టీంకి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. This is what we promised last April when we launched Seva Samanathamu Samskruti. ఆ సేవలో భాగంలోనే ఈరోజు నా సెకండ్ క్లినిక్ స్క్రీనింగ్ సెంటర్ కానీ హోప్ఫుల్లీ విల్ నౌ launch a clinic officially. So thank you again. Thanks Ali. Thanks for your support. This is my hometown, and I love Edison, and I want the best for Edison. And being so close to Thanksgiving, I think one thing we all should be thankful for is our health. Because without our health, we don't really have anything. No matter how much wealth we have, we'll end up using it on our health if we're not feeling better. And as they say, an ounce of prevention is worth a pound of cure. So this screening hopefully will help us prevent a lot of the diseases, especially I saw the flu shot, which I think is a very important thing because you don't want to be in bed for a week when you can be, just be fine and continue working. So thank you for having me, and I appreciate this, and I think this will be good for the community, and I hope you all the success, and I hope you get a permanent place that you guys can call home. Thank you. So
we want to thank Naidu Garu for supporting the cause. And Dr. Saraswati Garu is the one who coordinated with all the doctors and also trained all the volunteers, because there are about 50 volunteers that we have. Out of 50, there are 25 volunteers who are trained to serve in the health screening centers. So this is not a one-day event. This is every month religiously. We are going to perform 9 to 12 in this premises every first Sunday of the month. And diabetes is the mother of every disease. High blood pressure, cardiovascular condition, stroke, too many things. The leading cause of blindness is diabetes. And that's why I'm here. And I worked in that field for last 40 years. And we have provided eye services to more than 5 million eyes in New Jersey and in India. Congratulations to MATA and entire executive committee, volunteers, and a great team of doctors. Let's have a big round of applause for all these great people who are keeping them healthy and educated. These are the two primary objectives of the Seva programs of MATA. I think this will go a long way for our community in particular, because screening, we never know what kind of things they can discover, so that early detection is very important, so that we can prevent people from getting into difficulties health-wise. It's very expensive in this country. So I think MATA's service, please utilize as much as possible, spread the word, and also recruit more doctors and nurses who could take their time to help us to grow this great mission that MATA has started. Congratulations again. Thank you very much. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీసెస్ మేము మాటా న్యూ జెర్సీలో ఫ్రీ హెల్త్ క్లినిక్ సెంటర్ని ఒకటి స్టార్ట్ చేసింది. దీనికి ముందుగా అట్లాంటాలో ఫ్రీ హెల్త్ క్లినిక్ స్టార్ట్ చేసాం యాక్చువల్గా. అది ఎవ్రీ వీక్ డిఫరెంట్ స్పెషలిస్ట్ని పిలిచి చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము. యాజ్ ఎ కంటిన్యూయేషన్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా న్యూ జెర్సీలో హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ స్టార్ట్ చేసాము. So as part of this, we are actually doing this service like on first Sunday of every month. So if you want to take advantage of the health screening services for free, please come on the first Sunday of every month. ప్రతి మంత్ డిఫరెంట్ డాక్టర్స్ని తీసుకొస్తాం మేము విత్ డిఫరెంట్ స్పెషాలిటీస్ తోటి. సో మీకు ఇన్సూరెన్స్ లేకపోయినా, లేకపోతే ఎకనామికల్లీ వీకర్ ఉన్న వాళ్ళు ఇఫ్ దే వాంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సర్వీసెస్ దట్ వీఆర్ ప్రొవైడింగ్, everything is free here. Like we offer eye checkup services, general checkup services. We also give certain free medicine, not everything. And any general checkup that you need, we are here like on every first Sunday of every month. We are doing this at Sai Datta Peetam Cultural Center, by the way. And please come over here and take advantage of the services. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్ దుద్దాగి. మనం ఈరోజు మాటా తరఫున ఫ్రీ హెల్త్ క్లినిక్ సెంటర్, ఇట్స్ నాట్ ఎ క్యాంప్, ఇట్స్ ఎ హెల్త్ క్లినిక్ సెంటర్ విచ్ విల్ బీ రన్ ఫర్ ఎవర్, రైట్? సో త్రూ అవుట్ ద ఇయర్, లైక్ ప్లీజ్ every month on Sunday morning from 9 to 12, please come to Sai Datta Peetam in New Jersey and avail the services. As part of our community services pillar, మన సేవ అనే ఒక మూల సూత్రం పట్టి మనము ఈ సర్వీసెస్ మనం అందరికీ ఇస్తున్నామండి. ఇప్పుడు కళ్యాణి గారు వాళ్ళందరూ చెప్పినట్టుగా ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ లేకపోవడము, లేకపోతే ఎవరైనా ఇండియా నుంచి వచ్చిన పిల్లలకు కానీ, వాళ్ళు చదువుకునే పిల్లలు, వాళ్ళు ఓపీటీ మీద ఉన్న వాళ్ళు, లేదు అంటే ఎవరికైనా సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ స్క్రీనింగ్ చేసుకొని అన్ని రకాల స్క్రీనింగ్స్ అంటే హెల్త్ చెకప్లో మనకు ఉండే స్క్రీనింగ్స్ ఏంటి, ఐ చెకప్ కానీ, అలాగే బీపీలు కానీ, మీకు షుగర్లు కానీ, ఇట్లాంటి ఏమున్నా సరే యూ కమ్ హియర్, ప్లీజ్ అవైల్ ద సర్వీసెస్ అండ్ గెట్ ద ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఫైండ్ అవుట్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ హెల్త్, come and avail all the services. This is not only one time we are doing, as I mentioned. So whatever MATA does, it will do with the full commitment. సంపూర్ణంగా ఏదైనా సరే ఒక సర్వీస్ని మీకు సేవా కార్యక్రమాలను మీకు అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకొచ్చాము. మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కావాలంటే
మనకు mata-us.orgకి వెళ్ళండి, ఈవెంట్స్ పైన కొట్టండి. అలాగే యూ విల్ ఫైండ్ all other events whatever we are trying to host in New Jersey and or in entire US. Please come and join, and for that you need to be a member. So please become a member. సభ్యత్వం తీసుకోండి మన మాటాలో తీసుకొని ప్లీజ్ become part of our family. నమస్కారం అండి, నేను మాటా జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గూడూరు మాట్లాడుతున్నాను. ఈరోజు ఎడిసన్లో డిసెంబర్ 1 రోజు సాయిదత్త పీఠంలో మాటాది హెల్త్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్లినిక్ ఎవ్రీ మంత్ మొదటి ఆదివారం రోజు 9 to 12 మధ్యలో అందరికీ ఎవరికైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదో, ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ కోసం సేవ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్లినిక్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్త్ క్లినిక్ అందరూ ఎవరెవరికైతే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరూ వచ్చేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ స్క్రీనింగ్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కూడా, అంటే ఎవరికైనా ఏమైనా పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అలాంటిదంతా కూడా సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన అందరిది. సో మీరు మెంబర్స్ కాకుంటే ప్లీజ్ మెంబర్స్గా జాయిన్ కావండి. మీకు టైం ఉంటే మాటలో సేవ చేయండి. అలాగే మీరు డొనేషన్స్ ఏమైనా ఇవ్వగలిగితే మాటకు డొనేషన్స్ ఇవ్వండి. బికాజ్ వీఆర్ ఆల్ డూయింగ్ లైక్ సేవ ఫర్ ఆల్ అవర్ కమ్యూనిటీ, అండ్ community service is one of the best thing we can do for our in our life. So please help us and help yourself. Thank you very much. హలో అండి, నా పేరు విజయ్, మాటా బిఓడి అండ్ నేషనల్ కోఆర్డినేటర్. సో మాటా సేవా సంస్కృతి సమానత్వం అనే నిదానంతో వెళ్తుంది. సో ఫస్ట్ సేవా కార్యక్రమాలు మొదటిసారి మాటా ఇండియా నుంచి ప్రారంభించామండి. సో అక్కడ కూడా మెడికల్ హెల్త్ క్యాంపు, సో డయాబెటీస్ అండ్ ఆర్థో అండ్ ఐ క్యాటరేట్ సర్జరీ, సో మొదటిసారి అక్కడ ప్రారంభించడం జరిగింది. సో మాటా ఏర్పడిన వితిన్ 1 monthలో అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ దగ్గర ఓవర్ 1,500 to 2,000 పేషెంట్స్ రావడం జరిగింది. అండ్ బస్సెస్, అకామిడేషన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎవరికైతే డెంటల్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో, సో మోర్ దెన్ 3 attempts ఏదైనా ఫిక్సెస్ ఉంటే అలా చేయడం కూడా, అలాగే వాళ్ళకు కావాల్సిన మెడిసిన్స్, ఫ్రీ మెడిసిన్స్ కూడా సప్లై జరిగింది. అది మొదటిసారి అక్కడ. దెన్ అలాగే దాని తర్వాత పార్ట్ ఆఫ్ మాటా, సో 11 days ఐ క్యాటరేట్ సర్జరీ క్యాంప్ నిర్వహించడం జరిగింది హైదరాబాద్లో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో. సో అలాగే వివిధ ప్లేస్లో నెల్లూరు, గుంటూరు, సూళ్ళూరుపేట, సో మిగతా ప్లేస్లో కూడా తెలంగాణ, ఆంధ్ర వివిధ ప్లేస్లో కూడా మా హెల్త్ క్యాంప్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, ఈవెన్ వరంగల్, సో మెడికల్ క్యాంప్స్ కానీ నిర్వహించడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ అట్లాంటాలో మొదటిసారి సో మాటా హెల్త్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా త్రూ అవుట్ ఇయర్గా సో ఎవ్రీ మంత్ సో హెల్త్ క్లినిక్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంత వెల్తీ అయినా హెల్త్గా లేకపోతే అది వృతానే. సో కాబట్టి సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సో దయచేసి మాటా హెల్త్ క్లినిక్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు దామో గేదెల. అందరిలో కూడా మన చిన్నారుల ద్వారా ఈ హెల్త్ క్యాంప్ ద్వారా మన మానసులందరినీ దోచుకొని ఈరోజు ఎంతో ఆనందపరిచేయడానికి వచ్చింది మన మాట. ముఖ్యంగా నేను చెప్తానండి, ఎక్కువగా ఇంతవరకు మన పేరెంట్స్ అందరూ కూడా చాలామంది ఇండియా నుంచి వచ్చినప్పుడు చాలా భయపడతారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ అమెరికాలో అవ్వండి, ఇండియాలో అవ్వండి, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. ఆ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ లేకపోతే అసలు యూ కెనాట్ డూ ఎనీథింగ్. మీ పిల్లలకు కానీ, మీ క్రెడెన్షియల్స్ కానీ, మీకు ఏమైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఇన్సూరెన్స్ మీకుంటే ఏ ఇన్సూరెన్స్ బాగుంటుందో అది నేను రెడీగా ఉన్నాను మీకు ఏ ఇన్సూరెన్స్ బాగుంటుందో చెప్పడానికి. అదేవిధంగా డాక్టర్ క్రెడెన్షియల్ కావాలంటే ఐ విల్ డూ ఫర్ ఫ్రీ మన యాజ్ అ పార్ట్ ఆఫ్ మాటా. ఆ విధంగా నేను సాయిదత్త పీఠం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆల్సో ఐ విల్ డూ మై సర్వీసెస్ అండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మాటా న్యూ జెర్సీ చాప్టర్ వాళ్ళు ఫస్ట్ స్క్రీనింగ్ హెల్త్ క్లినిక్ని స్టార్ట్ చేశారు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ క్లినిక్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద జనరల్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎవ్రీ పేషెంట్ అండ్ వీ గోనా ప్రొవైడ్ సర్టన్ ఫ్రీ మెడికేషన్స్ అండ్ ఫ్రీ flu shots. And we have a certain referral centers. If patient need any further management, we gonna send the patient to those referral centers. And today is the launching day, and this clinic going to be on every month on first Sunday from 9 to 12 p.m. And we are going to have multiple specialists in upcoming clinic days.
and we're going to give that information ahead of time, so the people who are having those particular complaints, they can benefit by seeing those flyers and coming to those particular days to get better management of their conditions. And I would like to thank each and every person who helped in the success of this MATA screening clinic in New Jersey. Thank you. సో ఈరోజు మాట సంస్థ ఘనంగా పర్మనెంట్ హెల్త్ సెంటర్ లాంచ్ చేసింది సాయిదత్త పీఠంలో. సో ఈ హెల్త్ సెంటర్ ప్రతి నెల ఫస్ట్ ఆదివారం 9 to 12 PM ఉంటుంది. సో ప్లీజ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేదా ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఇన్సూరెన్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గెట్ ద ఆపర్చునిటీ. ఇక్కడ ఎంతోమంది డాక్టర్స్ వచ్చి ఉన్నారు. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్, మీకు హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, సైకాట్రీ హెల్ప్ కానీ, ఇంకా ఎండోక్రాలజీ ఏవైనా కూడా, ఐ హెల్ప్, ఐ స్క్రీనింగ్ కానీ ఏవైనా ఉంటే కూడా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి. పెద్దవాళ్ళు, ఐ నో న్యూ జెర్సీ ఈజ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఫర్ ది ఎల్డర్ విజిటర్స్ అండ్ ఆల్సో ఓపీటీ స్టూడెంట్స్. సో వాళ్ళకి ఇన్సూరెన్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళందరికీ కూడా మీ వర్డ్ స్ప్రెడ్ చేయండి. ఈ ఆపర్చునిటీ ఇది సద్వినియోగం చేసుకోవడానికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. నిజంగా ఈరోజు మంచి మధ్యాహ్నమే. ఎందుకంటే మాటా వారు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని న్యూజెర్సీ ప్రజలకి మొదలుపెట్టారు. ఎంత మంచి కార్యక్రమం అండి. ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా, మీరు అతిథులైనా, ఇక్కడున్నా, ఎక్కడి నుంచి వచ్చినా, ఇతర దేశాల నుంచి వచ్చినా కూడా ఆరోగ్యం గురించి ఆలోచించుకోకుండా, కష్టాలు లేకుండా మనకి ఒక చేయూతనిచ్చే వాళ్ళు ఉన్నారు అని అంటూ ఏర్పరిచిన కార్యక్రమమే ఈ మాటా వారి అద్భుతమైన కార్యక్రమం, సేవా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మొట్టమొదటి ఆదివారం నాడు 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సెంటర్లో మెడికల్ సేవలు అందిస్తూ, అంతేకాకుండా ఉచిత మందుల పంపిణీ కూడా పెట్టి ప్రజలకి తన వంతు సహాయం చేయాలన్న తపన, ఆత్రత, ప్రేమ వ్యక్తీకరించడంలో మాట ఈ రకంగా ముందుకు రావడం మనందరం హర్షించదగ్గ విషయం. మెడికల్ క్యాంప్ ఆర్ మెడికల్ సెంటర్, స్క్రీనింగ్ సెంటర్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఉచిత వైద్య శిబిరం అని అంటాం మనం అందంగా. దీనికి మేమందరం ఉన్నాం, మేము కూడా దీంట్లో పాలు పంచుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శాంతి ఇపనాపల్లి. ఐ స్పెషలైజ్ ఇన్ అనస్థీషియా అండ్ పెయిన్ మేనేజ్మెంట్. ఇక్కడ చాలామంది డాక్టర్లు వచ్చారు క్యాంప్కి. థ్యాంక్ యూ మాటా ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు రన్ దిస్ క్యాంప్ ఇన్ ఎడిసన్, న్యూ జెర్సీ. We are doctors from various specialties here today. As I already introduced myself, anesthesia, pain management, then gastroenterology, psychiatry, medicine, eye clinics outunna ivala. So we are very happy to start this medical camp program, which we are hoping to run every month to give a consistency for patients who are seeking advice. This is mainly a screening program, but we want to do more than the screening program, to do consistently monthly camps to give the patients who have problems a more treatment plan. And also today we also have a lot of volunteers here today who came to help us, and we want to encourage the youngsters to give social service, volunteer service, and also who want to learn more about medicine. I thank you all for coming today, and thank you media and MATA for giving us this opportunity. I also want to thank pharmacy department for volunteering to give us free medications for all the needy people here in New Jersey. Thank you. Hi, my name is Amar Ahmed. I'm a third-year resident. I want to thank MATA for sponsoring this event. I'm very grateful for being here. It's very nice to see this event come to fruition. It's very nice that this event will be a once a month thing. It's very, very important for preventative health screening to be implemented in the community, and it's very nice to see the camaraderie amongst everyone and the hard work that's being shown here.
Something I thought that was very nice to see is all the volunteers, everyone that's in high school that's interested in healthcare. It was nice to work with them and kind of provide them with some insight of what it looks like to be part of the medical community moving forward.